కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీల్లో కేవలం 3 నెలల కాలంలోనే సగం వరకు అమలు చేశామని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. 100 రోజుల్లో ఏమీ సాధించలేదంటూ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో నాగార్జున మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అది ఖచ్చితంగా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ఏంటనేది మీకు తెలియజేయడం అనేది. వికాపా జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఆయన అంటారు 100 రోజుల్లో ఏం చేసింది ప్రభుత్వం. చెప్తాం మేమేం చేసాము. అసలు ముందు మీరేం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన మీరు 100 రోజుల్లోనే మళ్ళీ ఏవో ప్రశ్నలు సంధించారంటే ప్రజలు మీ గత 5 సంవత్సరాల పరిపాలనని మర్చిపోతారని మాత్రం మీరు అనుకోకండి. మీరు నిన్న ఏమేమైతే మాట్లాడారో ప్రెస్ మీట్లలో అవన్నీ మీరు చేయలేకపోయారన్న సంగతి ప్రజలకు తెలుసు అని చెప్పి ఇంకొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పారో వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడం అనేది జరిగింది. మీరు అప్పట్లో 2019లో 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నారు కదా, చేశారా అండి వెంటనే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పేదవాడికి